श्री कात्यायनी माई की राम स्वामी की श्री वीर हनुमान की श्री ललिता परमेश्वर माई की नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर। अम्मा మీకు ఈ కాత్యాయని ఎవరో తెలుసా? ఎవరు? పార్వతి. ఎందుకు వ్రతం చేయాలి? ఎవరు చేశారు ఇంతకు ముందు ఈ నెలలో? అదిగో ఆన్సర్. గోపికలు కాత్యాయని దేవుని వ్రతం చేశారు. ఎవరి కోసం? మనమందరం కూడా కృష్ణుడు అందరికీ పతి గతి. మనం కేవలం భౌతికంగా హస్బెండ్ అలా కాదు. భర్త అంటే భరించువాడు. ఆయనే చెప్పారు గతిర్భర్త ప్రభు సాక్షి. కాబట్టి ఈ లోకాలకి ఆయన సృజించేవాడు, నడిపించేవాడు, లయం చేసేవాడు. కాబట్టి మనం అమ్మవారి రూపంలో కొలిచిన, స్వామివారి రూపంలో కొలిచిన మన చైతన్యం, మన బుద్ధి, మన మాట, మన మనస్సు అలా ఒక చోట కేంద్రీకృతమై ఇంటిని, ఒంటిని, ఇంట్లో ఉండే వస్తువుల్ని, వ్యక్తుల్ని కూడా కాసేపు మరిచి, తను అంటే శరీరం, తను మన ఈ రెండింటినీ మనం మరిచి అమ్మవారి మీద, స్వామివారి మీద పెడితే అది జీవితానికి సాఫల్యత. మనం అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాం, సక్సెస్ అనుకుంటాం మనం. లేకపోతే అక్కడెక్కడో చంపాపేటలో ఎవరో చంపాం, సక్సెస్ అనుకుంటాం. లేదా లాకర్లో అదేదో పెట్టాం, సక్సెస్ అనుకుంటాం. అసలు అవేవి సక్సెస్ఫుల్ కాదు. మొన్న అది చూశారుగా, అదేదో హైడ్రా అని. చాలామంది పాపం ఇది చాలా బాధ అయింది. వాళ్ళు 2048 దాకా ఈఎంఐలు కట్టాలంట. ఇది 24. ఆ ఇల్లు లేపేశారు. కాబట్టి మన కళలన్నీ నెరవేరుతాయని గ్యారంటీ ఏమి లేదు. కళలు అయిపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇవాళే లాస్ట్ డే అనుకుని బెస్ట్ డేగా గడపాలి. మన స్కెచ్ ఏంటంటే, ఇందాక ఓ పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాం. అందులో ఒక ఆయన చెప్తున్నారు, ఓ పెద్ద పేరు, తెలిసిన పేరు అయినప్పటికీ పెద్ద పేరు, 82 ఏళ్ళు అంట. ఇంకో 25 ఏళ్ళకి స్కెచ్ చేస్తున్నాడంటే ఎందుకు? ఉంటాను. స్కెచ్ ఏంటి? నేను ఈ భూమి మీద ఫెవికాలు ఫెవికిక్ కలిపి రాసుకుని ఇక్కడే ఉంటాను స్కెచ్. అసలు రేపు ఉంటాడా? రాత్రి పడుకుని లేస్తావా? కాబట్టి మనం ఇక్కడ టెంపరీగా వచ్చాం. మనం ఎక్కడికి? గుడికే కాదు, దునియాకే. జిందగీ నమ్మిలేగా, అందుకని చేయకూడదు దుబారా. ఏంటిది? ముందు చెప్పింది హిందీ, తర్వాత చెప్పింది తెలుగు. దుబారా అంటే రెండోది, దుబారా అంటే వేస్ట్. సో జిందగీ నమ్మిలేక దుబారా, రెండోసారి రాదు. కాబట్టి చేయకూడదు దుబారా, వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయడం అంటే ఆ వదిన ఎక్కడ కొన్నావు, చెవులు బాగున్నాయి, ఈ సంతానికి ఎక్కడ చేయి, ఇవే కబుర్లుగా, ఇవే అబ్బా జుట్టుకి ఏ రంగు వేసేవి, ఇదే ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇదే ఇవే ఇవి కాదు. మనం మాట్లాడవలసిన మాటలు ఏమిటంటే, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, ఇంకా బెల్లీ ఫ్యాట్లు, ఆ ఫ్యాట్లు, ఈ ఫ్యాట్లు, ఏవేవో ప్రాబ్లమ్స్, లివర్ ఫ్యాట్లు, ఏవో ప్రాబ్లమ్స్, బీపీలు, ఏవో కొత్తవి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్. ఈ ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి? ఇది ఉంది కాబట్టి. దీని పేరేంటిది? బాడీ, శరీరం. ఇంకేం పేర్లు ఉన్నాయి? తనువు, దేహం. ఇంకా చెప్పనా? దేహము అంటే దహించున్నది, చివరికి దహించిపోతుంది. శల్యతే ఇది శరీరం. ఈ ఒక్క ముక్క చెప్పి వెళ్తా, పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్పండి. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటి? యశోద. రాధారాణి వాళ్ళ అమ్మ పేరు ఎవరు చెప్పారు? ఏం మీ పేరేంటి? నిజంగా రత్నం కొట్టండి. ఎవరికి తెలుసు అసలు? సౌత్ ఇండియాలో కీర్తిద.
అమ్మ మీ అందరూ 10వ తారీఖు ఏకాదశి పేపర్ ఇస్తాడు హేమంత్, తీసుకుని ఏకాదశి చేయండి, మర్చిపోద్దు. అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏకాదశి? ఇవాళ 24, ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజులు మేసేయండి, 10వ తారీఖు మూసేయండి. ఎవరినో వద్దంటే వేసేయండి. ఎందుకు ఉపవాసం చిన్నదానివి అన్నారనుకో, అది ఎత్తి అసలు నువ్వు చేసావని ఎడగొట్టా నాన్న. అందుకని ఏకాదశి చేయండి, ఉపవాసం. ఎందుకే నీకు అప్పుడేను అంటాడు. ఇది చేయరు, అది చేసేదని జరగకూడదు, అలా చేయకండి నాన్న. సో రాధారాణి వాళ్ళ అమ్మ పేరు కీర్తిద, కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు బ్రహ్మదేవుడు కొడుకు పేరు నారద, వాళ్ళ అమ్మ పేరు శారద. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయా? కాంచీపురంలో ఇలా చేయి పట్టుకుని ఉండే దేవుడి పేరు సోమవారు. అదిగో ఎవరో తల్లి వెండి బల్లి వరద, అదైందా? వరాన్ దదాతి వరద. చూడండి, మన హైదరాబాదులో రాతితో కట్టిన చక్కని దేవాలయంలో మనం ఉన్నాం. అదృష్టం కదా. ఇక్కడ కోదండరాముడు, అక్కడ హనుమంతుడు, అక్కడ కాలభైరవుడు, ఇక్కడ శివుడు, అక్కడ పరమేశ్వరి, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ గణపతి. ఏం కావాలమ్మా మన మతికి? అవునా? సరే, ఇప్పుడు 5 చెప్పాను, మళ్ళీ చకచక చెప్పేయండి. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు రాధారాణి, వాళ్ళ అమ్మ పేరు కీర్తిద, నారదుడు బ్రహ్మదేవుడు కొడుకు పేరు వాళ్ళ అమ్మ పేరు 4 అయినాయి కదా. కాంచీపురంలో దేవుడు వరద 5 అయినాయి. ఈ శరీరం పేరు క్లేశద. ఇప్పుడు కామన్గా ఏమొచ్చింది చెప్పండి? దా దా. తెలుగుదా కాదు, దా 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 అని పిల్లల్నిచ్చినట్టు. ఇక్కడ దా అంటే సంస్కృతంలో ఇచ్చున్నది అని అర్థం. ఏమిస్తుంది? యశోద యశస్సు ఇచ్చున్నది, కీర్తిద కీర్తి ఇచ్చున్నది, వరద వరమునిచ్చుడవాడు, శారద నారద జ్ఞానమునిచ్చువారు. దీని పేరేంటండి? క్లేశద. క్లేశం అంటే ఏంటి? దుఃఖం. ఇది ఇచ్చేది అదే. అమ్మ నీకు ఎప్పటి 4 కళ్ళు? హే భగవాన్ అనుకో చష్మా దేదో అని అడిగిందా? అడిగిందా? ఇప్పుడు ఈయనకి వస్తే ఒక అంతం, నాకు వస్తే ఒక అంతం. నీకెందుకు రావాలి? నువ్వేం ప్రే చేసేవేంటి? కాదు నాన్న, ఇది ఇస్తుంది, ఇది ఇస్తుంది. కొంత 4 ఏళ్ళకి 4 కళ్ళు అమ్మ. అందుకని మనం అడిగినా అడగకపోయినా ముసలితనం వచ్చేస్తుంది, మనం అడిగినా అడగకపోయినా రోగం వచ్చేస్తుంది, మనం అడిగినా అడగకపోయినా ఓహో ఓహో ఏంటిది మోసిపోయేవాళ్ళు వచ్చేస్తుంది అమ్మ. అందుకని అది వచ్చే లోపల, అంటే మనం సచ్చే లోపల అని తెలుగు, అది వచ్చే లోపల మనం ఆయన మెచ్చేలా చేసుకోవాలి. ఇవి ఒక్క వర్డ్లో చెప్తే, సచ్చే లోపల, చావు మన దగ్గరికి వచ్చే లోపల ఆయన మనని మెచ్చేలా తయారవ్వాలి. ఎలా మనకి తెలియదు. వదిన బాగుంది అని అంటే అది పెద్ద దండ వేసినట్టు అనుకుంటాం. మనని బాగుంది అని ఫీల్ అవ్వాల్సింది ఆయన. ఎందుకని మనం ఆయన సొత్తు. మన ముక్కు, మన లుక్కు, మన కలరు, మన హైటు, మనదా డిజైను ఆయనది కదా. కాబట్టి బాస్ ఆయన కదా, ఆయనకి కదా నచ్చాలి, ఊళ్ళో వాళ్ళకి కాదు కదా. ఆయనకి ఎలా నచ్చుతామో ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. మచ్చిత్త మద్గత ప్రాణాబోధ ఎంత పరస్పరం. నాకెవరు నచ్చుతారు? నా గురించి ఎవరైతే చెప్పుకుంటూ కూర్చుని సంతోషిస్తుంటారో వారి చిత్తమంతా నేనే అయి ఉంటాను, వారు నాకు నచ్చుతారు. ఎవరైతే ఇతరుల పట్ల దయ చూపిస్తారో వారు నాకు నచ్చుతారు. ఇలా ఎన్నో క్వాలిటీసు భగవద్గీతలో భాగవతంలో చెప్పారు. అందుకని చదవండి. బ్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ ఉందా నాన్న? మీరు తెస్తారా బ్యాగ్? ఇస్తాను, సరిపోతే తెస్తాడు. ఫోన్ చేయవాడికి. అందరూ ఇంటి కూడా చెప్పిన బుక్ తీసుకోండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? 5 స్థానాల్లో ఉంటాడు అమ్మా. మీకు మన లక్ష్యం ఏమిటంటే మేడాకారు ఇవన్నీ ఉండాలి, తిండి తిప్పలు ఇవన్నీ ఉండాలి. కానీ మన లక్ష్యం ఆయన ఆనందపడ్డాడా లేదా? లోకంలో ఎంతమందిని నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు? రాముడు 100 మార్కులు వచ్చినాయా? కృష్ణుడికి వచ్చినాయా? నీకు వస్తాయా? ఒక కథ చెప్పేసి వెళ్తాం. తండ్రి కొడుకులు గుర్రం కొనుక్కున్నారు. కొనుక్కుని 2 ఎక్కువ వస్తున్నారు. ఓ ఊరు దాటుతున్నారు.
ఎవడో చూసి అసలు మీరు మనుషులేనా, ఇద్దరు ఎక్కుతారా గుర్రం మీద అన్నారు. దిగిపోయాడు. దిగిపోయి తండ్రిని కూర్చోబెట్టి కొడుకు నడిపెడుతున్నాడు. చిచ్చి ఏం తండ్రయ్యా నువ్వు, కొడుకుని నడిపెడుతున్నా అన్నారు. ఇంకో ఊళ్ళో ఆడు దిగి వీడు మారాడు. ఇంకో ఊరు దాటాడు. చిచ్చి నువ్వు ఏం కొడుకువా, వాడికి ఒకడెక్కితే తిట్లు, ఇద్దరు ఎక్కితే తిట్లు. ఫైనల్గా ఏం తెలుసా సార్, వీళ్ళిద్దరూ కర్ర కాదు, ఇద్దరు కర్ర కొడుకుని బతికున్న గుర్రాన్ని కాలు కట్టేసి మోసుకెళ్ళిపోయారు. దానికి ఆ గుర్రం. కాబట్టి లోకం అలా వాగుతూనే ఉంటుంది, మనం సాగుతూనే ఉండాలి. భగవంతుడు మెచ్చాలే. అందరు మంత్రం చెప్పండి, మేము వెళ్ళాలి. పాపాలు గోల పెడతారు, పొద్దున్నే లేవాలి మేము. చెప్పండి అన్న, అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవిందా. బుక్కులు అక్కడ ఉన్నాయి, తెప్పిస్తాము. ఇంటికి కూడా చెప్పులు తీసుకోండి, మనిషికి కూడా చెప్పులు ఏది తీసుకోకండి. అమ్మాయి 10వ తారీఖు ఏకాశి చెయ్యకపోతే నువ్వు రాకాసి చూడక మాకేసి. అమ్మ తల్లి తల్లి నాన్న ఇంకా ఉన్నాయి నాన్న, నువ్వు అది బంద్ చేసి